అల్లూరు జిల్లా చింతూరు ఆసుపత్రిలో బస్సు ప్రమాద బాధితుల్ని మంత్రులు అనిత, సంధ్యారాణి పరామర్శించారు. బాధితులతో మాట్లాడే వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. గాయపడ్డ వారందరికీ మెరుగైన వైద్యం అందుతోందన్నారు. చింతూరు బస్సు ప్రమాద మృతులకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా, తీవ్ర గాయాలైన వారికి 2 లక్షలు, గాయాలైన వారికి 50,000 చొప్పున పరిహారం ఇవ్వబోతున్నారు. ఆసుపత్రిలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, అక్కడ గాయపడ్డవారు ఏమంటున్నారు, మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, చిత్తూరు ఏరియా ఆసుపత్రిలో బస్సు ప్రమాదానికి సంబంధించిన ఎవరైతే భక్తులంతా కూడా గాయపడ్డారో దాదాపుగా 20 మందికి పైగా అంతా కూడా క్షతగాత్రులు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి గుమ్మడి సంధ్యారాణితో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ఆరుని పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం బాధితులకు సంబంధించినటువంటి వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. వీళ్ళంతా కూడా కొంతమంది చిత్తూరుకు సంబంధించి, కొంతమంది ఏమో బెంగళూరుకు సంబంధించి వెళ్లాల్సి ఉంది. ఈ నెల 6ని తీర్థయాత్రలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి అన్ని ప్రాంతాలను కూడా సందర్శించి తిరుగు ప్రయాణంలో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు, నిద్రమత్తులో ఉన్నాము, ఏం జరిగిందో తెలియదన్నారు. ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేతో పాటు స్థానిక మంత్రి గుమ్మడి సంధ్యారాణి బాధితులకు సంబంధించినటువంటి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. స్థానికంగా వాళ్ళు చిత్తూరు సంబంధించిన జిల్లా వాసులు, అలాగే కొంతమంది బంధువులతో పాటు చాలామంది కూడా 36 మందికి పైగా వీళ్ళంతా కూడా కలిసి వచ్చిన పరిస్థితి. అయితే భద్రాచలం దగ్గర పడుతుంది. చింతూరు దాటిన తర్వాత ఇంకా 1.5-2 గంటల్లో భద్రాచలం చేరుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఒకసారిగా ఈ ప్రమాదం జరగడంతో ఏం జరిగిందో తెలియని పరిస్థితి నేపథ్యంలో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేతో పాటు స్థానిక మంత్రి సంధ్యారాణి కూడా వాళ్ళకి సంబంధించిన బాధితులకి భరోసా ఇస్తున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం అలాగే స్థానిక హోంమంత్రి అనిత కూడా స్పందించారు. ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలకు సంబంధించి పోలీసులకు నివేదిక కూడా అడిగినటువంటి పరిస్థితి. ప్రమాదానికి సంబంధించి ఏ రకంగా జరిగింది, ఘాటి సంబంధించిన ప్రాంతాల్లో, మలుపుల ప్రాంతాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది కూడా హోంమంత్రి అడిగి తెలుసుకున్నారు. స్థానిక మంత్రి సంధ్యారాణి ఇక్కడ వాళ్ళందరినీ కూడా పరామర్శిస్తున్నారు. అంటే మేడం, మెరుగైన వైద్యం అందుతుందా? ఇది అంటే ఒక్కొక్కరిని బాధితుల్ని వాళ్ళకి సంబంధించిన మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా వైద్యులకి స్థానిక మంత్రి సూచిస్తున్నారు. ఎక్కడ చూసినా సరే మొత్తం అంతా కూడా గాయపడినటువంటి వారందరినీ కూడా ఒక్కొక్కరిని దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. అయితే ఇక్కడ మెరుగైన వైద్యానికి సంబంధించి వాళ్ళంతా కూడా 22 మంది కూడా అంత ప్రాణాపాయం లేనప్పటికీ కూడా కొంతమందికి తల భాగంలోనూ, కొంతమందికి ఉదరం భాగం, అనేక ప్రాంతాల్లో వాళ్ళకి దెబ్బలు తగిలి వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ అందిస్తున్నారు చింతూరు ఏరియా ఆసుపత్రిలో. మిగతా చనిపోయినటువంటి దాదాపు 9 మంది మృతదేహాలు ఇక్కడే ఉన్నాయి. వాళ్ళు పోస్ట్ మార్టం అనంతరం వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరి వారిని అందించనున్నారు. స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో పాటు ఈ ఘటనకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు వెంటనే ఘటనా స్థలానికి వెళ్ళి సహాయ చర్యల్లో పాల్గొనాలని చెప్పిన నేపథ్యంలో స్థానిక మంత్రి ఒకటావటని ఇక్కడ చేరుకున్నారు. చేరుకుని బాధితులకు సంబంధించినటువంటి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. వాళ్ళ తీర్థయాత్రలకు సంబంధించినటువంటి ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు, ఎన్ని గంటల సమయంలో ప్రమాదం జరిగింది, అలాగే వాళ్ళకి భరోసా ఇచ్చారు, ఎలాంటి ఇబ్బందులు పడవసరం లేదు. వైద్యులకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ సూచనలు చేసినటువంటి మంత్రి వాళ్ళందరినీ కూడా పరామర్శించి వాళ్ళకి భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి చింతూరు ఏరియా ఆసుపత్రిలో ఉంది. రసూల్తో కలిసి సత్య టీవీ, చింతూరు ఏరియా ఆసుపత్రి నుంచి.